ఎవరైనా స్పీకర్ వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్షం బాయ్కాట్ చేయడం చూసాం, వాకౌట్ చేయడం. కానీ స్పీకరే వాకౌట్ చేసిన విషయం కర్ణాటకలో చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలో చాలా తక్కువ ప్రశ్నలకు మంత్రులు బదులిస్తుండటంతో స్పీకర్ యూటీ ఖాదర్ తీవ్రంగా మండిపడ్డారు. విషయంలో ఆయన ఇప్పటికే కొందరు మంత్రులు 4 సార్లు హెచ్చరించారు. సోమవారం కూడా వాళ్ళ ధోరణిలో మార్పు రాలేదు. 230 రాతపూర్వక ప్రశ్నలు 84 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు. దీంతో మండిపడ్డ స్పీకర్ అధికారులు మంత్రులు సమావేశమై సమస్యను పరిష్కరించే వరకు సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, విపక్ష నేత ఆర్ అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీష్, పలువురు మంత్రులు వెంటనే స్పీకర్ కార్యాలయానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ, మైనార్టీ, ప్రజా పన్నుల శాఖల కార్యదర్శులకి తాకీదులు ఇచ్చారు. గడువులోగా వాళ్ళు బదిలీ ఇవ్వకుండా సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని స్పీకర్కి హామీ ఇచ్చిన తర్వాత సభ మళ్ళీ ప్రారంభమైంది. ఆ తర్వాత సమావేశమైన సభలో హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ మాట్లాడుతూ సర్కారుకు తలవంపులు తెచ్చేట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పారు.